నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను. దీన్ని ఏమంటాం మనము, చాలామంది ఇంగ్లీష్లో పదాలు రాసినప్పుడు దీన్ని ఏమంటారంటే సండే సర్వీస్ అంటారు కదా. సర్వీస్ అంటే ఏంటిది? సర్వీస్ అంతేనంటారు. ఏమో చెప్తున్నారు సార్. సర్వీస్ అంటే సేవ. ఇంకా ఒక పరిచర్యను సర్వీస్ అంటారు. అదొక రకమైన సేవ దృక్పథం. ఎక్కువ బయట సర్వీస్ అని ఎక్కడ వినబడుతుంది అంటే బైక్ సర్వీస్ సెంటర్. విన్నరా? రైట్. తర్వాత టీవీ మొబైల్ సర్వీస్ విన్నరా? మీ ఇంటి విన్నామని చెప్పండి. అది కూడా పెద్ద ఏదో బరువు మీద మోపించినట్టు ఎందుకంత ఫీల్ అవుతారు? వినరా? మీరు ఈ మధ్యకాలంలో అంటే ఎప్పటి నుంచో మనం వింటూ ఉంటాం ఏంటంటే సండే ఆరాధనను కూడా చాలామంది ఈ వర్డ్తో పిలుస్తారు. సండే సర్వీస్, ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్ అని చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు. సర్వీస్ అన్నదానికి ఇంకొక పర్యాయ పదం ఏంటంటే దానిని మరలా రీజనరేట్ అనగా మరలా దానిలో లోపాలు బలహీనతలు ఏమైనా ఉంటే సరి దిద్దడానికి, శుభ్రపరచడానికి సర్వీస్ సెంటర్ అంటారు. తిరిగి కడగడానికి సర్వీస్ సెంటర్ అని పిలుస్తూ ఉంటారు. ఆదివారము కూడా సర్వీస్ అని ఎందుకు అంటుంటామంటే ఇక్కడ మన జీవితాలను, మన బ్రతుకులను, మన నడవడిని, మన ఆలోచనలను, మన యొక్క ప్రవర్తనను కడుక్కోవడానికి, సరిదిద్దుకోవడానికి, శుభ్రపరచుకోవడానికి, తిరిగి నూతనముగా మార్చుకోవడానికి దేవుడిచ్చిన చక్కటి సమయం ఇది. సండే సర్వీస్ ఆరాధన. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా మొబైల్ ఖరాబ్ అయితే ఒకసారి సర్వీస్ చేపిద్దాం, మంచిగా నడుస్తుంది అంటారు కదా. అవునా? నీ బ్రతుకు సరిచేయబడాలి అంటే దేవుని చేతిలో ప్రతిరోజు నువ్వేం కావాలా? సర్వీస్ చేయబడాలి. కారణం ఏంటంటే నీ లోపాలు నువ్వు తీసుకోలేవు, నీ బలహీనతలు నీకు కనబడవు, నీ లోపాలు నీకు అర్థము కావు. కానీ దేవుని చేత దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తన వాక్యము చేత నీ లోపాలను సూటిగా చూపించినప్పుడు నువ్వు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక దేవుని మాటలకు, దేవుని యొక్క కార్యాలకు, దేవుని వాక్కునకు ఎప్పుడు కూడా తల వంచాలి, తల ఒగ్గాలి, విధేయత చూపించాలి. అప్పుడే దేవుడు కార్యము చేసేవాడై ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా.